హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం ఇక్కడ నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తిగా బాధ్యతనైతే చేపట్టనున్నారు. మూడవ విడతకైతే 3,400 కోట్లు అయితే మిగిలిన నిధులను మూడవ విడతలో త్వరలోని ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు లబ్ధి చేకూర్చనున్నారు. రైతు భరోసా అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారాలు అయితే పూర్తి స్థాయి సమాచారం ఈ నెల 20వ తేదీన ఈ నెల 22వ తేదీలోపు అయితే నిధులను విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వెల్లడించనున్నారు. కేవలం 2 ఎకరాల వరకే ఇప్పటి వరకు పరిమితమైన ఈ వైనం సీజన్ ముగుస్తున్న పూర్తి కాని పెట్టుబడి సాయం రైతులను నిలువున ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని అయితే రైతులు పూర్తిగా విమర్శిస్తున్నారనమాట. పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ పెట్టుబడి సాయంపై అడుగడుగున మాట తప్పిన సీఎం హాస్యాస్పదంగానైతే మారుతున్న రైతు భరోసా పథకం. రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేశారన్నమాట. సో ఇప్పటి వరకు పూర్తి స్థాయి సమాచారం మనకున్న సమాచారం ప్రకారం రైతుకు రావాల్సిన మొత్తం ఒకటేసారి అమౌంట్ అయితే ఖాతాలో 6,000 రూపాయల చొప్పున తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాలోకి అయితే ఎకరం వరకే అమౌంట్ అయితే క్లియర్ అయితే చేసిరు. సో రెండవ విడతలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు సంబంధించి మొత్తం అమౌంట్ చూసుకున్నట్టయితే దాదాపు 45 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఇక్కడ 2,000 కోట్ల పైగా నిధులు అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు 5,000 కోట్లు అన్నమాట. ఒకటవ విడతలో 3,000 కోట్లు, రెండవ విడతలో ఈ 2,000 కోట్ల పైగా అన్నమాట. సో 3,000 ప్లస్ 2,000 వేసుకుంటే మొత్తం 5,000 కోట్లు అన్నమాట. ఇప్పుడు రైతుకు రావాల్సిన మొత్తం 4,000 కోట్లు అయితే ఏవైతే ఉన్నాయో రైతు భరోసా పథకం అమలవుతున్న తీరు హాస్యాస్పదంగా అయితే మారుతుంది. ఇప్పటి వరకు పంట పెట్టుబడి సాయం యాసంగి పంటలు ముగిసినప్పటికీ కోత గార్లాడి కూడా కోత వేసి హైకేపులలో అడ్లు వేసి అడ్లు కూడా వేనాయి అన్నమాట. సో ఇప్పటి వరకు ఆ రైతుకు రావాల్సిన మొత్తం పంట పెట్టుబడి సాయం ఈ మన పంట వేసే సమయాన ముందస్తు పంట వేస్తారు, నాట్లు వేసే సమయాన రైతుకు రావాల్సిన మొత్తం పంట పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అంత మాత్రమే రైతుకైతే లబ్ధి చేకూర్చారన్నమాట. సో మరి రైతుకు రావాల్సిన మొత్తం 3వ విడతలో చూసుకున్నట్టయితే ఎట్టకేలకైతే ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన నిధులను విడుదల చేసేందుకైతే కసరత్తు అయితే ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఏమైనా సభ నిర్వహించనున్నారా, కార్యక్రమంలో నిధులు విడుదల చేయనున్నారా అని దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. రైతులకు శుభవార్త. ఇక్కడ పంటల ఎంఎస్పికి అయితే చూసుకున్నట్టయితే 2.6 లక్షల కోట్లు కేంద్ర క్యాబినెట్ ఇవాళ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. 2026-27 ఖరీఫ్ పంటలకు కలిసి ఈ కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం 2.6 లక్షల కోట్ల ఎకరాల కేటాయించింది. పంటల పెట్టుబడిపై ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. 50% కలిపి ఎంఎస్పీని అయితే నిర్ధారించింది. ఎవరికి క్వింటాల్కు ఎంఎస్పీని ఇక్కడ 2,441గా పేర్కొంది. వరిలో గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు 2,461గా అయితే నిర్ధారించింది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరనమాట. సో ఇక్కడ మరి ఎంఎస్పీ ధర ఏమైనా పెరిగినట్లయితే మీకు ఏమైనా అనిపించింది ప్రతి ఒక్క రైతు సోదరులందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ముంచుకొస్తుంది వానాకాలం, యాసంగి ముగిసిన వానాకాలం అయితే అన్నమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే యాసంగి సీజన్ అనేది కూడా ముగిసిపోయింది. కానీ యాసంగికి రావాల్సిన పంట పెట్టుబడి సాయం అయితే అంతంత మాత్రమే లబ్ధి చేకూర్చారనేది చెప్పుకోవచ్చు. సో రైతులకు రావాల్సిన మొత్తం ఈ నెల 20వ తేదీన చూసుకున్నట్టయితే ఇప్పుడు మే 20వ తేదీన రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. ఈ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో త్వరలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందరికీ కూడా పడనున్నాయి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.